నాగేశ్వరరావు గారి తనయుడు ఉన్నాడు హరికృష్ణ చెస్ ద్వారా. అదేవిధంగా క్యారమ్స్లో కూడా మీరు ఎంత బాగా కాన్సన్ట్రేషన్ పెడితే అంత మీరు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మీరు కూడా మంచి నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ ఇద్దరు కూడా గుడ్ విషెస్ చెప్తూ ఆ సహకారం సిఆర్ క్లబ్ నుంచి కూడా చేయమని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వాటిని ప్రోత్సహించాను. సిఆర్ క్లబ్ తరఫున క్లబ్ మెంబర్స్ అందరి తరఫున ఇటువంటి ఎవరైతే నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసేటువంటి వారు ఉన్నారో దానికి చాలామంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి 1 లక్ష రూపాయలు పెద్ద సమస్య కాదు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళలో ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సిఆర్ క్లబ్ నుంచి కానీ క్లబ్లోకి వచ్చేటువంటి మెంబర్స్ నుంచి కానీ ఒక్కరి నుంచే వారికి ఇస్తే ఆ పేరు వారికే దక్కుతుంది. మీరు ఎవరు ఇవ్వకపోతే నా దగ్గర తప్పకుండా. ఎందుకంటే P4 కింద డోనర్స్ని ప్రోత్సహించాలి. డోనర్స్ అని మంచి ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం కూడా ఏంటి, చారిటీ పెంచాలి. ప్రతి మనిషిలో సంపాదించింది పిల్లలకే ఇచ్చిపోతాం, ఎవరికి దాన ధర్మాలు చేయమంటే అది సమాజానికి మంచిది కాదనే భావన అయింది. ఆ భావన నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ప్రతి ఒక్కరిలో చారిటీ ఉండాలి. నువ్వు ఎంత కూడబెట్టించినా ఒరిగేదేం లేదు. వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి కొంత సమాజానికి, కొంత పేదవారికి, కొంత పక్కన ఉన్నటువంటి వారికి కూడా సహాయం చేయమని నారాయణ. అదే P4 అంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మార్చడమే P4. P4 అంటే ఇటువంటి సమాజానికి సేవ చేయాలి, రాణించేటువంటి పేదవాళ్ళకి సహకారం అందించాలి, ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు పేదవారికి, ఇటువంటి ప్లేయర్స్కి, ఇటువంటి జాతీయ స్థాయిలో కష్టపడేటువంటి వారికి సహాయం చేయమనేటువంటిదే P4. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి వారి ఆలోచనని మనం ఆచరణలో పెడితే సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక మంచి ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రతి ఒక్కరూ ఆ దిశగా కూడా ఆలోచించాలని ఇక్కడికి వచ్చినటువంటి మెంబర్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కోరుకుంటూ 2 రోజులు పార్టిసిపేట్ చేసేటువంటి అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. నమస్కారం.